బ్యాలెన్స్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. అప్పుడు అలాగా బలిజీకి కాపుకి సంబంధించిన పార్టీ అని చెప్పి మీరు ఎలాగంటారు? అనలేవు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము పట్టించుకోవట్లేదండి. అసలు మనుషులు అంత ఈజీగా తీసేసి అంత పార్టీ అంటారు. అది 151 సీట్లు గెలిచిన పార్టీ కరెక్టేనండి. ఇలా పొల పెడతా. ఇప్పుడు మన స్వతంత్రం రాకముందు జమీందారు పార్టీ ఒకటి ఉండేది. ఏమిటి పార్టీ అది? దాని పేరు అవతోడు కాదు, దాని పేరు ఒక పార్టీ ఉండేది. అసలు ఆ పార్టీలు తప్ప కాంగ్రెస్ అల్లల్లాడిపోయి ఇక మనకి చెప్తే నాకు బాగా జనతా అండి లేట్గా వచ్చి ముందు మన రాష్ట్రంలో ఉండేది. జమీందారులు అందరూ ఆ పార్టీలో ఉండేవారు. ఆ పార్టీని ఎదుర్కోగలరా? అలాగే అంతకెందుకు 83లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎదుర్కోగలరా, చేయగలరా, చేయగలరా? ఏమైంది? అలా సునామీ కింద మారిపోయింది. ఎలాంటి వాళ్ళని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు మీరు? గత చరిత్ర మనకి పరిధిలో ఉన్నంత వరకు అంత సొంత జీవితాల్లోకి మేము వెళ్ళాం, చూడలేం. కానీ బయట సామాజికంగా సొంత చరిత్ర ఎలా ఉన్నది ఏంటి, కొంతకాలం వేయించగలరా? ఆయనతో ప్రయాణం చేసి కొంతకాలం ఆయన ఎలాగైతే వేచి చేస్తా ఎంతకాలం చూశాడో అలాగే ఆయనతో కొంతకాలం ప్రయాణం చేయగలిగి బయట వాళ్ళు కూడా నేను చెప్తాను, బయట పార్టీలో అలా చేయగలిగి ఉన్న వాళ్ళనే తీసుకుంటాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఏదో పార్టీ మారుదామని చూస్తున్నారట. ఆ ఛాన్స్ ఉందా మీకు? ఏం టచ్లోకి వచ్చారు? నాకు అతనితో మనకి ఇప్పుడు కాదు 15 సంవత్సరాల నుంచి సంబంధాలు లేవు. ఆహ్వానిస్తారా? ఒకవేళ వస్తానంటే ఎవరన్నా తీసుకుంటారా? నా పరంగా అయితే పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా పరంగా అయితే నేను ఎట్టి పత్రికలను ఆహ్వానిస్తాను. వంగ గీత గారు అండి, వంగ గీత గారు కూడా టచ్లో ఉన్నారని వస్తున్నది. నాకు టచ్లో ఉన్నారు లేదు, నాకు ఐడియా లేదు. కానీ ఆవిడ ఓకేనా వస్తే? అది అప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితి బట్టి, నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. జనసేన ఎమ్మెల్యేల్లో విపరీతమైన అవినీతి పెరిగిపోయింది అని చెప్పి పదే పదే వైఎస్ఆర్సీపీలో వస్తున్నారు. నిజమా? అసలు ఇక్కడ ఏముంది అవినీతి పెరిగిపోయింది కాదు, ఓవరాల్ గా ఏముంది? ఎక్కడ ఏమన్నా మిగిల్చారు? లెక్కరట ఎక్కడ ఉందా? ఇసుక ఎక్కడ మిగిల్చారు? మీ ఒత్తులోకే కాలంలో నీరుతో ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇసుక తెస్తారు? మామూలుగా మామూలు ఇల్లు కట్టుకున్నోడికి ఇసుక ఇవ్వలేని పరిస్థితిలో మేమున్నాం. ఇప్పుడు కాలం నిండా నీరుతో మా ప్రభుత్వం వచ్చేసరికి కాలం నిండా అన్ని గోదావరి కాలం అన్ని కాలంలో ఫుల్గా నీటితో వచ్చింది. ఇసుక గురించి అల్ల పూడీలు తీసి చాలా కష్టపడి ప్రజలకు ఇవ్వడానికి చాలా కష్టపడిపోవాల్సి వస్తుంది ఇవాళ పరిస్థితి. ప్రాక్టికాలిటీ లేకుండా ఏదో మాట్లాడాడు, ఆ బెంగళూరు వెళ్ళిపోవడం, మాట్లాడాడు లండన్ వెళ్ళిపోవడం, వెళ్ళిపోవడం. అది అట్టుకుని ఈ సన్నాసులు ఊర్లో అలా తిరగడం అంతే తప్ప ఊర్లోకి వచ్చి మాట్లాడమనండి ఎవరన్నా. నేను ఒకటే చెప్తాను, వైసీపీ పార్టీ వాడు ఎవరినన్నా సరే ఊర్లోకి వచ్చి మాట్లాడమనండి. బయట నుంచి అక్కడికి వచ్చిన ప్రెస్ మీట్ లేకుండా. ఇవాళ నేను కన్నబాబుని కానీ చంద్రశేఖర్ రెడ్డి కానీ ఛాలెంజ్ చేస్తున్నాను. అతని వార్డుల్లోకి అతని రూముల్లోకి ఊర్లోకి వచ్చి మాట్లాడమనండి. వచ్చి ప్రజలు ఎలా ఉన్నారో చూద్దరు. పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అట జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కామెంట్. అసలు అక్కడ ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయి కూర్చుంటే అసలు ఆ మాట కానీ అసలు అర్థం ఉందా? ఇప్పుడు ఆయన ఆ స్థాయికి రాకముందు తిరిగేటప్పుడు అడిగితే అంటే అర్థం ఉంటుంది దానికి. ఏమన్నా ఇంకా లేదు కదా, ఇంకా ఏమన్నది. ఆయన డిప్యూటీ సీఎం అయిపోయి 6 శాఖలు నిర్వహిస్తా, సమర్థవంతంగా నిర్వహిస్తా. ఈవేళ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా అతను వంక చూసి పరిస్థితుల్లో ఈవేళ కనపడి సౌత్ ఇండియా మోడీగా అతను పేరు కాంచి ఎక్కడ ప్రచారానికి వెళ్తే అక్కడ 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన నడుస్తూ ఉంటే ఈ పనికి మాలినోడు జైలుకి వేలికి తక్కువ కింద ఏడడం మానేసి ఎందుకు వచ్చిన పనికి ఒక్క మాట మాట్లాడాడు. ఆ దెబ్బకు ప్రపంచం ఎలా రియాక్ట్ అయిందో చూశారు కదా. ఆ దెబ్బకి ఆడు మాట్లాడిన మాటకి ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఇళ్లలో దాగుని పరిస్థితి వచ్చింది. అందుకని ఈసారి కొంచెం నోరు జాగ్రత్తగా పెట్టుకోమని మీకు కలిస్తే. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళందరికీ సరైన ట్రీట్మెంట్ పడుతున్నట్టేనా? ఖచ్చితంగా పడుతుంది, ఖచ్చితంగా. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఫర్ ఎవ్రీ యాక్షన్ విల్ బి ఆపోజిట్ అండ్ సేమ్ రియాక్షన్. అది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిందా ప్రాసెస్? స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ముందు పరిపాలన ముఖ్యం. పరిపాలన గాడిలో పెట్టుకుంటా ఇది చేసుకోవాలి. అంతేగాని ఇదే పని మీద ఉండలేము. ఇది విజయోత్సవ వేడుకల కింద చేసుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు రేపు కనుక్కోండి ప్రతిసారి మీటింగ్ ముందు చెప్తారు. ఈసారి ఆయన మరింత శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. డిహైడ్రేట్ అవ్వకుండా లక్షలాది 5 లక్షలు 7 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, ఒక 70-80 టన్నులు పుచ్చకాయ, అలా
పెద్ద ఎత్తున డిహైడ్రేట్ అవ్వకుండా, అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ మధ్యలో ఇబ్బంది పడకుండా లోపల అనేక తినుబండారాలు అన్నీ కూడా ఏర్పాటు సో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా ఇవన్నిటిలోనే ఎప్పుడు ఉంటుంటాయి, కొంచెం ఎక్కువ మోతాదులో. ఇది ముఖ్యంగా ఎప్పుడు సభలు అయిన తర్వాత గవర్నమెంట్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈసారి ఆయన అలా కుదరదు. సభలు అయిన తర్వాత ప్రతి ఒక్కరికి నేను భోజనం పెట్టి పంపాలి అని 4 దిక్కుల లక్షలాది ప్యాకెట్లు తయారు చేస్తూ ఉన్నారు. అలా వైజాగ్ వెళ్ళి ఈరోజు అలాగ కత్తిపూడి నుంచి అలాగా ఎలా సాధ్యం అండి అది? సాధ్యం అంటే ప్రతి ఒక్క చోట మా కార్యకర్తలు 20,000 4 రూట్లు 5 రూట్లో పెట్టారు అని. మళ్ళీ అందులో ప్రతి పైసా మళ్ళీ అయిందే. మళ్ళీ మేము పెట్టడానికి లేదు, ఏ రూపాయి కూడా మేము పెట్టడానికి లేదు. వచ్చేటప్పుడు ఎమ్మెల్యేలు ఉత్సాహంగా ఉంటే వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే ఇన్ని లక్షల మందికి వంటకాలు తయారు చేస్తున్నారా? చేస్తున్నామండి పెద్ద ఎత్తున. మీకు ఎక్కడన్నా రాత్రి అక్కడి నుంచి అన్నం వచ్చే అని స్టార్ట్ అవుద్ది. బాస్ వస్తాడు, బాస్ వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళంతా అలర్ట్ అవుతారు. బాస్కి ఇచ్చేయంటే అక్కడ భోజనాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి అంత గొప్పగా ఏర్పడింది. అంటే మీటింగ్ సర్వసాధారణంగా 6 దాటాకనే ఎప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంటుంది. చల్లబడ్డ తర్వాత మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మనం 4 గంటలకి పిలిపిస్తాం, అందరూ చేరి అందులో కూర్చుని సెటిల్ అయ్యేసరికి ఆ టైం పడుతుంది. మీ మిత్రులకి ఏమన్నా చెప్తారా? పాత మిత్రులకి, వైఎస్ఆర్సీపీ మిత్రులకి? నేను అనుకోవడం ఈ వేదిక మీద నుంచి చాలా మంచి సందేశం ఇస్తారని చెప్పి ఊహించుకుంటా ఉన్నాం. అందరూ కూడా భారీ ఎత్తున ఖచ్చితంగా ఈ వేదిక నుంచి ప్రజలకు పనికొచ్చేది, జనసేన పార్టీ పూర్తి నిర్మాణానికి పనికొచ్చేది ఖచ్చితంగా ఎదురు. ఎందుకంటే 21 కాన్స్టిట్యూన్సీలోనే కాక మిగిలిన చోట్ల కూడా జనసేన పార్టీ అన్నది, అంటే ఈ పొత్తు అన్నది 10 సంవత్సరాల పొత్తు అన్నది మెంటల్గా మేము అందరూ కూడా ప్రిపేర్ అయి ఉన్నాం. కానీ ఎప్పుడైనా కూడా మా పార్టీ పొత్తులో మా స్థానం పెరుగుతూ ఉండాలి కదా. దానికి ఎప్పుడు మా పార్టీని మేము పెంచుకుంటే మేము వెళ్ళాలి. కాబట్టి ఆ కార్యక్రమం